ఆ వీడియోలో ఏముందంటే ఒక ఆయన పెద్ద టీవీ కొనుక్కొచ్చుకున్నాడు. ఎంత పెద్ద టీవీ అంటే ఈ బల్లంత ఉంది. అంత పెద్ద టీవీ కొనుక్కొచ్చుకుంటే ఈ పక్కింటి ఆయన ఏం చేశాడంటే, వాడు అంత పెద్ద టీవీ కొనుక్కొచ్చాడు అని వారవలేక ఏం చేశాడంటే, వీడి దగ్గర టీవీ కొనడానికి డబ్బులు లేవు, షాప్కి వెళ్ళి అంత పెద్ద అట్ట తీసుకొచ్చాడు. ఆటో మాట్లాడుకొని వెళ్ళి ఆ టీవీ ఎంత పెద్దదో అంత పెద్ద అట్ట ఆటో మాట్లాడుకొని ఆటోలో పెట్టుకొని ఇంటి ముందు ఆటో ఆపి, ఏమే పట్టుకొని వెళ్ళాలి రమ్మని చెప్పేసి పిలుస్తున్నాడు. ఇందులో ఏమి లేదు, ఒట్టి అట్టే, ఇది ఒట్టి అట్టే, కానీ పట్టుకొని వెళ్ళాలి రమ్మని ఆమెను పిలుస్తున్నాడు. ఆమె వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇందులో ఏదో ఉన్నట్లుగా ఖాళీ అట్టను చెరోగ పక్క పట్టుకొని మోసుకొని వెళ్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, వాళ్ళకి పెద్ద టీవీ ఉంది, మాకు కూడా టీవీ ఉండాలి, పెద్ద టీవీ మాకు కూడా ఉండాలి. నిజానికి ఆయన 60,000 పెట్టి ఆ టీవీ కొనుక్కొచ్చుకుంటే ఈయన 600 పెట్టి అట్ట కొనుక్కొచ్చుకున్నాడు. అట్ట కొనుక్కొచ్చుకొని మోసుకొని పోతున్నాడు. అంటే ఆయనకి టీవీ ఉండడం అనేటువంటిది దీనికి ఏం కలుగుతుంది? బాగా చదువుతున్నారు, కానీ మీరు ఎవరి మీదన్నా వ్యసన పడుతున్నారా?